ముందుగా ఈ చిత్రంలో నటించిన నటులకి సాంకేతికులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మంచి కథ అందించిన బాబీ గారికి నా ధన్యవాదాలు. మంచి భవిష్యత్తు తనకి. వినయ్ గారు ఎలాంటి కథ కోసం ఎదురు చూస్తున్నారో నిరీక్షిస్తున్నారో నిరీక్షణకు మంచి ఫలితం లభించింది ఈ సినిమా ద్వారా. అట్లాగే చాలామంది శ్రీట్ నుంచి ఒక మాట చెప్తున్నారు, బాగా ఫైట్లు చేశారు, బాగా డాన్సులు చేశారని చెప్తున్నారు. అయితే అది సహజం, సాధారణం. నేను సినిమా చూస్తున్నప్పుడు మాత్రం భాషా ప్రేమికుని కాబట్టి అతను సంభాషణలు ఉచ్చరిస్తున్న విధానాన్ని మీద దృష్టి పెట్టాను. చక్కటి సంభాషణ చాతుర్యం, మంచి ఉచ్చారణ, స్పష్టత, అట్లాగే తనదంటూ సంభాషణలు పలికే ఒక శైలి తను తయారు చేసుకున్నాడు. ఇన్ని కోణాల్లో అంటే నటన, నాట్యం, హావభావాలు, సంభాషణ చాతుర్యం, ఇన్ని కోణాల్లో మొదటి చిత్రం ద్వారా తనని తాను ఆవిష్కరించుకోవడం చాలా గొప్ప విషయం. దానికి వినయ్ గారిని మనస్ఫూర్తిగా అందరం అభినందించాలి. ఈ సందర్భంలో బెల్లంకొండ గారికి వాళ్ళ కొడుకు రూపంలో ఒక చక్కెర కొండ దొరికింది. ఇంకా భవిష్యత్ అంతా మీది, మీ అబ్బాయిది సురేష్ గారు. ధన్యవాదాలు. ఈ చిత్రంలో మంచి పాటలు రాసే అవకాశం ఇచ్చినందుకు దేవికి. అట్లాగే నా జీవితంలో ఇప్పటివరకు నేను తీసుకోలేని అత్యధిక పారితోషికం కూడా ఈ చిత్రానికి నాకు బెల్లంకొండ సురేష్ గారు ఇచ్చారు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఉంటా. అల్లుడు సీను సినిమా గురించి అందరూ మాట్లాడుతున్నారు, కలెక్షన్స్ ఏంటో అందరికీ తెలుసు. బట్ మన ఫిలిం ఇండస్ట్రీలో ఒక ట్రేడ్ ఉంటుంది. ఫ్రైడే సినిమా రిలీజ్ కాగానే సినిమా ఎలా ఉందని టాక్ మొదలవుద్ది. చూద్దాంలేండి, మండే రోజు కలెక్షన్ చెప్తాయి, అప్పుడు ఆ సినిమా రేంజ్ తెలుస్తుంది అని అంటారు. సో ఎవ్రీ వన్ మళ్ళీ మండే వరకు వెయిట్ చేస్తాం. మండే కూడా ఫుల్స్ ఉన్నాయంటే బాగానే ఉంది కానీ వెడ్నెస్డే రోజు చూద్దామండి అంటారు. ఈ సినిమాకి వెడ్నెస్డే రోజు కూడా బాగున్నాయి. ఫస్ట్ వీక్ బాగానే ఉంటుందండి, సెకండ్ వీక్ చూద్దామంటారు. సెకండ్ వీక్ కూడా మొదలై స్టిల్ కంటిన్యూగా కలెక్షన్స్ ఉన్నాయంటే ఈ సినిమా గురించి ఇంకా కొత్తగా ఏం మాట్లాడుకునేది లేదు. సో మొదటి హీరోగా సాయి తన వినాయక్ చేతిలో పడడం తన అదృష్టం. ఎందుకంటే వినాయక్ చేతిలో మా బ్యానర్ పడి ఈరోజు మా సంస్థ ఎలా ఉందో తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు. సాయి అదృష్టవంతుడు అంతే. సో వినయ్ ఫస్ట్ తనని ఒక సక్సెస్ఫుల్ హీరోగా నిలబెట్టాడు. సో ఇక హీరో దగ్గరకు వస్తే డెఫినెట్గా మొదటి సినిమాలో ఎవరు కూడా 100% అందరు ప్రేక్షకులకు నచ్చేశారనేది ఇవాళ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ ఉన్నారు. సో మొదటి సినిమాలో ఏదో లోటు కనిపిస్తూనే ఉంటుంది. సో సెకండ్ సినిమా, థర్డ్ సినిమా, ఫోర్త్ సినిమాకి వచ్చే వరకు ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతారు. సో ఇప్పుడు సాయి నెక్స్ట్ నన్ను ప్రొడ్యూస్ చేయమని సురేష్ అడిగితే నేను పక్కా ఫ్యామిలీ సినిమా తీస్తాను, యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్ తీస్తాను. మాస్ సినిమాగా మా అందరి జనాల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇవాళ కలెక్షన్స్ ప్రూవ్ చేస్తున్నాయి, అందరి యాక్సెప్టెన్స్. సురేష్ గారు అవకాశం ఇస్తే సాయితో నేను ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తీయాలనుకుంటున్నాను. సో అలా హీరో కూడా తను సక్సెస్ అయ్యాడు. సో ప్రొడ్యూసర్గా బెల్లంకొండ సురేష్ గారి గురించి కొత్తగా ఏం చెప్తాం, ఎన్నో సినిమాలు తీశారు. ఇక ఫైనలీ ఈజ్ ఏ వినాయక్. ఒక మామూలు పాయింట్ని పెట్టుకొని 2 గంటల 15 నిమిషాలు ఇలేరీస్గా నవ్విస్తూ సినిమాని ఎంత ఇంట్రెస్ట్గా డ్రైవ్ చేశారంటే ఈజ్ ఎ డైరెక్టర్స్ ఫిలిం. అది ఒక డైరెక్టర్కే సాధ్యమవుద్ది. ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఒక కొత్త హీరోని పెట్టుకొని ఇది ఈజ్ ఎ వినాయక్ ఫిలిం 100%. కంగ్రాట్స్ వినయ్. సో హోల్ టీమ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అల్లుడు సీను ఈ సినిమా హిట్ తోటి మా అన్న కొండంత అండ హీరో గారు మా బెల్లంకొండ అన్నకి ఈరోజు ఒక స్టార్గా అందరి ముందు నిలబడ్డాడు. మా అందరూ సంతోషంగా ఉంది. ఈ సినిమా చేసేటప్పుడు ఇందులో మంచి క్యారెక్టర్ చేశాను. డైరెక్టర్ గారు మంచి వేషం చేయించారు. ఒక కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అఫ్కోర్స్ నేను ఎక్కువ మాట్లాడుతున్నాను కాదు, డైరెక్టర్ గారు తీసుకున్న అంటే మేము సెట్లో ఉన్నప్పుడు మేము చూస్తుండేవాళ్ళం అనమాట. తను డైలాగ్ రెండరింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఎన్నో విధాలుగా అంటే ఒక ఫస్ట్ హీరో ఇంట్రడ్యూస్ చేయడం ఆయనకే తెలుసు అన్నట్టు అంత గొప్పగా ప్రతిదీ ఒక చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకొని ఈ సినిమా ఏ విధంగానే సరే స్టార్ నుంచో పెట్టాలి. ఎందుకంటే మా బెల్లంకొండ అన్నయ్యకను వినాయక్ గారికి ఉన్న రిలేషన్ మీకు తెలుసు, అందరికీ తెలుసు. అదే నాకు తెలిసి ఒకరికొకరు రుణం తీర్చుకున్నాను అనుకోవాలి ఈ సినిమాతోటి. ఇంకా రుణం తీర్చుకున్నాను కాదు, ఇంకా పెరిగింది రుణం. అలాగా తను ఒక స్టార్ అవడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఆ స్టార్ని బ్లెస్ చేయడానికి వచ్చిన బాబు మా ఎన్టీఆర్ గారు, అంతటి స్టార్ ఈరోజు వచ్చి బ్లెస్ చేయడం అనేది తన్ని చాలా ఆనందంగా అనుకోవాలి.
అట్లాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఎవరికి వాళ్ళు బ్రహ్మానందం గారు, ఎవరి క్యారెక్టర్లు వాళ్ళు ప్రకాష్ రాజ్ గారు. సినిమా చూస్తున్నంతసేపు చాలా హైప్గా, అసలు ఒక 2.5 hours ఎవరూ కూడాను పక్క తిరిగి చూసే పొజిషన్ కాదు, అంత గొప్పగా డైరెక్టర్ గారు సినిమా తీశారు, ఒక స్టార్ని చేశారు. దాన్ని చాలా ఆనందంగా ఉంది. ఆల్ ద బెస్ట్ ఫర్ ద యూనిట్. ఈ సినిమాలో స్టోరీ కంటే ముఖ్యంగా వినయ్ గారు, చోటా గారు, దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్, అలానే గౌతరాజ్ గారు చాలా పెద్ద టెక్నీషియన్స్ వల్ల ఇది చాలా పెద్ద రేంజ్ సినిమా అయింది. చాలా థ్యాంక్స్ అండి. ఇంకో విషయం ఏంటంటే, దయచేసి పైరసీని కిల్ చేయండి సార్. నిన్న మార్నింగ్ నాకు గుంటూరు నుంచి ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు, సినిమా బాగుందిరా కాకపోతే సీడీ సరిగ్గా రావట్లేదని. సో దయచేసి ప్లీజ్ పైరసీని కిల్ చేయండి సార్. థ్యాంక్ యూ. ఈ సినిమాలో నేను నమ్మిన ఒకటి సంకల్పం. బెల్లంకొండ సురేష్ గారు కానీ, మా వినయ్ కానీ, లేకపోతే మా సీన్ కానీ మొదటి నుంచి సినిమా హిట్ అవ్వాలి. ఇంక వేరే టాపిక్ లేదు, వేరే మాకు విష్ లేదు. హిట్ అవ్వాలి. హిట్గా ఏం చేయాలి? మామూలుగా తల్లిదండ్రులు పిల్లల్ని ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, లేకపోతే ఒక చార్టెడ్ అకౌంటెంట్ చేసి తర్వాత మిగతా అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. బెల్లంకొండ సురేష్ గారు వాళ్ళ అబ్బాయిని 8th క్లాస్ నుంచి 10th క్లాస్లో నువ్వు హీరోరా, నువ్వేం చదవక్కర్లా, ఆ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, లేకపోతే డిగ్రీ 3 years, ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇలా ఎన్నుంటాయి అన్ని సంవత్సరాలు నువ్వు యాక్టింగ్, ఫైట్స్ నేర్చుకో, డ్యాన్స్ నేర్చుకో, బాంబే వెళ్ళు, ఫారిన్ వెళ్ళు, బ్యాంకాక్ వెళ్ళు, ఫైట్స్ నేర్చుకో, ఇలా తయారు చేసి నా కొడుకు పెద్ద హీరో అవ్వాలి, నా కొడుకు పెద్ద డాక్టర్ అవ్వాలి, అలా ఒక్కొక్క ఫాదర్కి ఏముంటుందో అలాగ కొడుకుని హీరో అవ్వాలనుకున్నాడు. హీరో చేశారు. హీరో చేయడం కాదు, పెద్ద హీరోని చేశారు. పెద్ద హీరోని చేయడం కాదు, కొత్త హీరోకి ఫస్ట్ వీక్లో వచ్చిన షేర్, అసలు సినిమా ఏదేదో చెప్తా ఉన్నారు, రకరకాలు చెప్తా ఉన్నారు. బట్ ఫిగర్స్, కలెక్షన్స్, అప్రిసియేషన్, మా సినిమా వాళ్ళు తప్పితే బయట పబ్లిక్ నుంచి నాకు వచ్చిన ఫోన్లు, అరే సినిమాకి వెళ్ళిన గబుక్కని సినిమా అయిపోయింది, బాబీ ఏదో సినిమా బాగుంది, సీడీ బాగుంది, పిక్చర్ బాగాలేదా, అలానే వెళ్ళాము టక్మని సినిమా అయిపోయింది, ఏంటి సినిమా అని. అంటే సినిమా ఎప్పుడు బాగున్నాయి మాట్లాడుకోవాలి, ఏదో 1-2-2.5 గంటలమే ఎంటర్టైన్మెంట్ ఇచ్చారంటే భగవంతుడి వల్ల కాదు. లేకపోతే అందరి డైరెక్టర్లో 100 సంవత్సరాల నుంచి అందరి డైరెక్టర్లు వాళ్ళు అలాగే ఉండేవారు. ఇది కరెక్ట్ కాదు. మా సినిమా ఉన్న ది బెస్ట్. ఏ రకంగా తీసుకున్నా, పాటలు తీసుకోండి, కథ తీసుకోండి, వి వినాయక్ మ్యాజిక్ తీసుకోండి, దేవిశ్రీ మ్యూజిక్ తీసుకోండి, ప్రతిదీ ది బెస్ట్. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో నేను పనిచేసిన సినిమాలో ది బెస్ట్ ఫిల్మ్ మా అల్లుడి సీను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. హ్యాపీ ఫ్రెండ్షిప్స్ డే టు ఎవ్రీవన్. చాలా సంతోషంగా ఉంది. నేను బద్రీనాథ్ చేసేటప్పుడు నాథ్ ఒక సాంగ్ చేశాను. అప్పుడు వినాయక్ గారు నాకు ఇచ్చిన ఆ ఒక స్టెప్ వల్ల చాలామంది నన్ను నేను బాగా డాన్స్ చేస్తారని అనుకుంటారు. సో ఐ థింక్ ఐ హ్యావ్ టు గివ్ ఆల్ ద క్రెడిట్ ఆఫ్ వాట్ ఎవర్ పీపుల్ థింక్ అబౌట్ మీ టు వినాయక్ గారు. ఎందుకంటే ఆయన నాకు ఆ అవకాశం ఇచ్చారు అండ్ అలాంటి ఒక సాంగ్ తీశారు నాతో. బీట్ వినాయక్ గారు లైక్ ఇప్పుడు చెప్పారు ఫ్రెండ్షిప్ ఈజ్ టుడేస్ ఫ్రెండ్షిప్స్ డే అండ్ ఇది ఒక రిలేషన్షిప్ కోసం చేశాను. బట్ ఐ ఫీల్ ఆయనతో బీట్ బెల్లంకొండ సార్ ఆర్ వినాయక్ గారితో పనిచేయడానికి నేను ఆల్వేస్ ఎక్సైటెడ్గా ఉంటాను, ఫ్రెండ్షిప్ కోసం కాదు. ఇట్స్ బికాజ్ ఐ నో నేను సెల్ఫిష్, నన్ను చాలా బాగా పోర్ట్రే చేస్తారని, నేను అలాంటి సాంగ్లో ఉండాలని, దాట్స్ వై ఐ వాంట్ టు వర్క్ విత్ దెమ్. సో ఇట్స్ and they're fabulous people. నాకు గుర్తుంది when I was working on Tadaka that time, Bellankonda sir always makes sure that the artist is very comfortable. ఏమి థాట్స్, ఏమి టెన్షన్స్ లేకుండా సెట్కి రావాలి, బాగా పర్ఫామ్ చేయాలి, బాగా యాక్ట్ చేయాలి, దాని మీద టెన్షన్ పెట్టుకుని మొత్తం అంతా మర్చిపోవాలి. లైక్ దట్స్ ద కైండ్ ఆఫ్ కంఫర్ట్ హీ గివ్స్ టు అన్ ఆర్టిస్ట్. అండ్ ఐ నో సీనుని కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు అండ్ they've given him all the comfort that he can have. But ఒకటే చెప్పాలి, Sinu has worked so hard. నేను చూసాను సాంగ్ షూట్ చేసేటప్పుడు ఆయన అసలు ఎంత హార్డ్ వర్క్ చేశారు. బట్ హీస్ అ న్యాచురల్. ఆయనకి డాన్స్ అంటే ఎంత బ్యూటిఫుల్గా వస్తుందంటే నేనే భయపడిపోయాను, అయ్యో ఇలా డాన్స్ చేస్తున్నారు, నేనేం చేయాలి, ఏదో ఎక్స్ప్రెషన్తో మేనేజ్ చేసేయాలి అలా అనుకుంటున్నాను. సో అంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు. నాకు తెలుసు దిస్ ఇస్ జస్ట్ హిస్ బిగినింగ్. దీని తర్వాత చాలా మంచి ఫిల్మ్స్ వస్తాయి. Definitely very sure about it. Chota sir shot us really well. I had so much fun. ఈ ఒక సాంగ్ షూట్ చేసేటప్పుడు అలా అనిపించింది, ఎందుకు ఒకే ఒక సాంగ్ ఉంది,
I hope we work again in many more films together. Anta manchi team undi. So thank you very much నాకు అవకాశం ఇచ్చినందుకు బెల్లంకొండ sir, and wishing the entire team a huge congratulations. And also Bellamkonda sir, me next film Rabasa, NTR, please, I'm sure you guys are going to rock it. So congratulations on that, best of luck for that. నేను ఎదురు చూస్తున్నాను ఇప్పుడు చూడాలి నేను. I want to go and watch the film.